Sir, I will not say. My student will tell you I am good or not. They will tell. But మాట్లాడేది నువ్వు బిడ్డకి నాకేమైనా సెండ్ చేస్తా. ఎవరు చేశారా? నా పేరు జ్యోతి, మేము రాయలపేట నుంచి వచ్చాము. కానీ మా పిల్లలను కూడా ఏ సంబంధం లేకుండా కొట్టారు సార్. చూడండి సార్, ఆ అబ్బాయిని దండించాలా, కానీ వాళ్ళ పేరెంట్స్ కన్నా చెప్పాలి. అట్లా లేకుండా అందరి పిల్లలకు శిక్షిస్తే ఎలా సార్? ఒకరు మళ్ళీ ఆ బిడ్డ మళ్ళీ బడిలో చదవాలనే చదవకూడదనే ఒకరి గురించి అంతమంది శిక్షిస్తే ఏమన్నా న్యాయం సార్? అసలు సార్లు ఉన్నగా అసలు ముందు పేరెంట్స్కి చెప్పాలి. అందరిని కలిపి కొడితే అదేమన్నా పద్ధతేనా? అసలు మేము పిల్లకాయలు ఎందుకు చదివి మేమేం కొట్టుకోలేక చేసుకోలేక ఒక చదువు రాకపోతే ఒక దెబ్బ కొడితే అదొక పర్వాలేదు. ఎవరో ఏదో చేశారని పిల్లకాయలందరినీ కొట్టేస్తాడు సార్. మేము స్కూల్ చేసి బతికే వాళ్ళు. ఇదేదో మంచి స్కూల్ అని ఇక్కడ చేర్పిస్తే ఈ మాదిరి కొడతారు పిల్లకాయలని. ఒకరి గురించి ఈ మాదిరి కొట్టా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలా, వాళ్ళ తల్లిదండ్రులు అడగాల. అందరినీ కొడితే ఏదేమన్నా పద్ధతేనా? అసలు ఈ స్కూల్లో ఉన్నారు కానీ సార్లు అన్ని హిందీలే. అసలు మా తెలుగు వాళ్ళకి అప్పటికప్పుడు హిందీ అట్ట వస్తుంది. ఈ పిల్లకాయలకి అసలు వస్తుంది. అసలు ఉండేటు తెలుగు చదివే పిల్లకాయలకి ఉండేటుండదు. హిందీ చదవమంటే ఎటు చదువుతారు సార్? అదేనంటే నేలకేసి కొట్టేస్తానంటారంట. చదవకపోతే హిందీ కానీ చదవకపోతే నేలకేసి కొట్టేస్తాము, మీరు చదవాలి అని అంటే తెలుగు కనీసం తెలుగు చదివే కూడా చక్కగా హిందీ మాట్లాడలేరు. ఇప్పటికిప్పటికే హిందీ మాట్లాడాలంటే ఎటు మాట్లాడతారు ఈ పిల్లకాయలు? అది ఫస్ట్ నుంచి అన్నా ఉండాలి సార్ ఇది. కానీ ఇప్పటికిప్పటికే చదవమంటున్నారు. ఆ బిడ్డలకి ఏం వస్తుంది? వాళ్ళే చెప్పాలి, మీ పిల్లకాయలు ఇలా చదువుతున్నారు, మళ్ళీ చదవట్లేదని మీటింగ్ పెట్టినప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. ఏదైనా పిల్లకాయలు ఏదైనా చెప్పారు అనుకో మళ్ళీ క్లాస్ తీసుకుంటున్నారంట. మళ్ళీ క్లాస్ తీసుకొని మీరు సార్ వాళ్ళతో మాట్లాడబాకండి, మళ్ళీ వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు. మా అబ్బాయి కూడా రాజేష్ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, అబ్బాయి 9. ఒక అబ్బాయిని కూడా ఏదో జరిగితే అందరూ ఒక రోజు రూమ్లో వేసుకుని కొట్టారు. అబ్బాయిని మేము తిట్టాలి కదా, మేము ఎందుకు అడగలేదు? కనీసం అబ్బాయి ఏం చెప్పి భయపడిపోతున్నారు ముందు. ఏమైనా అసలు ఎవరైనా చెప్పారంట మళ్ళీ మిమ్మల్ని ఒక రౌండ్ వేస్తాం రా అని అంటారంట. మా పిల్లకాయలు పెద్ద పిల్లకాయలు కూడా భయపడిపోతుండే. ఇంకా చిన్న పిల్లకాయలు ఎట్లా భయపడిపోతుంటారు? అదేమంటే గెడ్లు చాట అన్నీ చేపిస్తారు. ఏదన్నా పద్ధతేనా? అసలు మేమేదో బతకలేక పిల్లకాయలు హాస్టల్లో చేర్చుకుంటే చదువుకుంటారని మేము ఇల్లు కాడ చదివించుకోలేక కదా మేమే కూల్ చేసుకునే వాళ్ళు. ఏదో ప్రభుత్వం హాస్టల్ పెట్టున్నారని హాస్టల్లో పెట్టుంటే ఈ పద్ధతిగా చేస్తున్నారు. ఇదే మళ్ళీ ఇంకెప్పుడైనా మేము పిల్లకాయలు చేర్చాలంటే ఎటు చేరుస్తారు? ఈ బైబిల్తో మమ్మల్ని ఎట్టుంటే కొడుతున్నారు, దారుణంగా కొడుతున్నారు. తెలుగు సబ్జెక్ట్ తీస్తే మరీ ఇంకా కొడుతున్నారు. హిందీ బుక్లు చేస్తే మాకు హిందీ చదివి రాక మళ్ళీ లేపి హిందీ అడిగి చదవకపోతే కొడుతున్నారు సార్. నిన్న చేసే అబ్బాయి గోడ మీద బొమ్మలు వేసారు సార్, బ్యాడ్ బొమ్మలు. ఇప్పుడు బెంచ్ మీద కూడా వేసారు. అబ్బాయిని కనిపెట్టాలి మమ్మల్ని కొట్టారు సార్. మళ్ళీ అబ్బాయిని కనిపెట్టిన తర్వాత అందరం కొట్టారు సార్. ఎంతమందిని కొట్టాడు? 10 మందిని కొట్టారు. సంబంధం లేకుండా కొట్టాడా? అందరు సార్ వాళ్ళు అలాగే కొడతారా? ఆయన ఒకటి ఎప్పుడు కొడుతుంటాడా? ఏం పేరు? అరుణ్ కుమార్ సార్. ఏ సబ్జెక్ట్ సారు? హిస్టరీ సబ్జెక్ట్ సార్. అక్కడ సార్ ఆంటీ కొడుకు బెంచ్ పైన బెంచ్ పైన సైడ్ గోడ పైన బ్యాడ్ డ్రాయింగ్ వేసాడని కొట్టాడు సార్. ఫస్ట్ అడిగాడు సార్, అరిగేషన్ సార్ చెప్పలేదు సార్. అప్పుడు లైన్లో నిలబెట్టి అందరినీ మామూలుగా కొట్టాడు సార్. ఎప్పుడు కొట్టింది సార్. అప్పుడు సీసీ కెమెరాలు చూస్తే శశి ఉన్నాడు సార్, పరిగెస్తున్నాడు సార్. అబ్బాయిని పిలుచుకురామని సార్. అబ్బాయికి జ్వరం సార్. నైట్ పిలుచుకొచ్చాను సార్. అక్కడ పోయి నేను ఈ అబ్బాయి పిలుచుకొచ్చినప్పుడు అబ్బాయి అడిగాడు సార్, ఏం చేస్తారు? అడిగిన తర్వాత అబ్బాయి చెప్పలేదు సార్. ఒకసారి కొడతా ఉంటాను, నేను సీసీ కెమెరా చూపిస్తాను సార్. అప్పుడు నేనే సార్ చెప్పాడు సార్. అప్పుడు కొట్టాడు సార్ అరుణ్ సార్. అంటున్నాడు సార్ మళ్ళీ బూట్కలతో అబ్బాయిని బూట్కలతో కొట్టాడా? అన్నాడు సార్. అన్నంగానే ఫేవర్ అని చెప్పినా కూడా కంటు బోల్ రే జూట్ బోల్ రే అంటున్నాడు సార్. దేంతో కొట్టాడు? కాలుతోనా? పైపులతో కొట్టాడా? పైపు పెద్దది తీసుకుని రెండుగా మడత పెట్టి కొట్టాడు సార్. ఇప్పుడైనా ఎప్పటి నుంచి ఇంత ముందు కూడా కొట్టాడు మిమ్మల్ని? సార్ కొడతా ఉంటాడు సార్. తెలుగు టెస్ట్ స్టడీ చేస్తా అంటే సార్ వాళ్ళు ఏ సెక్షన్ వాళ్ళు కిందకి పిలిచేస్తారు. అప్పుడు కిందకి వచ్చి లైన్ ఫామ్ చేస్తా బొమ్మలు ఎవరు గీసారని అడుగుతా ఉంటే బ్రదర్స్ అని కొట్టారు. వాళ్ళు కొట్టిన తర్వాత లాస్ట్లో మమ్మల్ని అందరినీ కొట్టారు సార్. మేము బ్రదర్స్తో మాట్లాడుతున్నామని చెప్పి కొట్టారు.
సీసీ కెమెరాలో చూస్తే అప్పుడు ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి 3 బ్రదర్స్ని కొట్టారు. అయినా కానీ మేము ఎవరితో మాట్లాడలేదు సార్.